పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రాబ్లం కానప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పడం దేనికి? చూడండి, గొడవ మీకు నాకు ఏదైనా ఉంటే మనిద్దరం చూసుకుందాం. ఆ ఎస్ఐ మంజుని ఇబ్బంది పెడుతుంది, అది తప్పు అని చెప్పడానికే వచ్చాను. అలాంటప్పుడు స్టేషన్లో ఎస్ఐకే చెప్పొచ్చు కదా, ఇక్కడికి వచ్చి నాకు చెప్పడం దేనికి? చూడండి, తను ఒక ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అందరి ముందు తనని ఒక్క మాట అన్నా మొత్తం డిపార్ట్మెంట్ని అన్నట్టే. అలాంటి డిపార్ట్మెంట్ని వాడుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మీకే చెప్తున్నాను. ఇంకొకసారి మంజు జోలికొస్తే నేను ఊరుకోను. చూడు సిఐ, నా జోలికి 2 సార్లు వచ్చావు, ఏం జరిగిందో చూసావు. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నావా? మామూలు మనిషిని టచ్ అయ్యి ఏం ప్రమాదం లేదు, అదే పార్టీ మనిషిని టచ్ చేస్తే మంటలే. అలాంటి మంటలతో చలి కాచుకోవడం నాకు బాగా అలవాటు. మండించండి, దాన్ని లాఠీతో ఆర్పేస్తాను. చూడు సిఐ, ఎక్కడో ఉన్న ఎస్ఐని ఇక్కడికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయించాను. అలాంటిది నిన్ను నేను ట్రాన్స్ఫర్ చేయించలేనా? కానీ నువ్వు నాతో ఒక ఛాలెంజ్ చేశావు, నన్ను నామినేషన్ వేయనీయకుండా చేస్తాను అని. నీ ముందే నేను నామినేషన్ వెయ్యాలి, నువ్వే నాకు బందోబస్తుగా రావాలి, అది నేను చూడాలి, నాకు కావాలి. అందుకే నువ్వు ఇక్కడ ఉంటున్నావు. మినిస్టర్ గారు, నన్ను ట్రాన్స్ఫర్ చేయించడానికి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ నాకు తెలుసు. మీ వల్ల కాలేదు కాబట్టి ఇలా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. మీకు సాధ్యపడే పని అయ్యుంటే మొదటిసారి మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడే నన్ను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ ఎస్ఐ మంజు జోలికొస్తే నేను మీ జోలికి రావాల్సి వస్తుంది. ఇది చెప్పడానికే వచ్చాను. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను మినిస్టర్ గారు. అరే విక్రమ్, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావురా. నీకు త్వరలోనే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఏమిటో చూపిస్తా. మేడం, మీరు అడిగిన ఫైల్. ఇంటికి వెళ్తున్నాను ఎస్ఐ గారు. ఏ ఆగో, ఏంటండి? నువ్వు అక్కడుండగానే చెప్పాలా? దగ్గరికి రావా? రమ్మని పిలవాలా? టార్చర్ చేస్తుంది బాబుగా, మాట్లాడకు. మంజు మేడంకు ఇప్పుడు ఏం చెప్తుందో. చెప్పండి మేడం. నీకు చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా? ఇది అడగడానికే నన్ను ఆగమన్నారా మేడం? నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు, తర్వాత నీకు జవాబు చెప్తాను. నాకు ఆ 2 ఇష్టం ఉండదు మేడం. వెజిటబుల్ బిర్యానీ అంటే ఇష్టం. సరే, నీకు టేస్ట్ లేదని అర్థమవుతుంది. ఇక్కడ మటన్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది? 2-3 హోటల్స్లో బాగానే ఉన్నాయంటారు మేడం. అవునా? ఒక పని చెయ్యి, నాకు ఒక మటన్ బిర్యానీ తెచ్చిపెట్టు.